జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు వ్యత్యాసాలు చూడొద్దు. వాళ్ళు ఎవరైనా మన ఆంధ్ర ప్రజలు, మన ప్రజలు, మా కుటుంబం అని చేశారు బట్టికి ఈరోజు అంత జనం కూడా ఆయన నార్మల్ మ్యారేజ్కి వెళ్తే అంత జనం వస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మా ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం చల్లగా ఉంటే ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే బొత్స సత్యనారాయణ గారు, అలాగే మన కేకే రాజు గారు, మన వాజ్పేయి గారు సింహం లాంటి వ్యక్తి. ఎక్కడ చూడు ఆయన ఎప్పుడు చూడు టెంట్ వేసి ప్రజల సమస్యల్లోకే వెళ్తారు. ఇప్పుడు కూడా మమ్మల్ని నిద్రపోనీడు, ఆయన నిద్రపోడు. అలాంటి వ్యక్తి ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. గత 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల 3 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాల 3 నెలల్లో మేము చేసిన వర్కులు లాస్ట్ మంత్ వరకు అయితే 11 కోట్లు అయితే ఇప్పుడు శాంక్షన్ అయిన దీంతో కలిపి 18 కోట్ల వరకు మన జ్ఞానాపురంకి ఒక్క వార్డుకే 18 కోట్లు మేము సమకూర్చుకున్నాం. మేము ప్రతిరోజు మేయర్ గారితో మాట్లాడడం, మా ప్రతిదీ టెండర్ రూపంలో దాల్చి చూపించడం, ఎర్రగడ్డ కూడా మొన్న వాటర్ వచ్చింది, అది కూడా క్లీన్ చేయించడం, దానికి టెండర్ కూడా పిలవడం జరిగింది. ఆల్రెడీ కౌన్సిల్లో ఆమోదం పొందింది. ఇదే కాకుండా ఇంకా మాకు 4-5 సమస్యలు ఉన్నాయి. అది కూడా మేము చేసి మేము ఈరోజు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే ఇటు నుంచి దాటి అటు వెళ్ళడానికి ఎక్స్కలేటర్ ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే కొంతమంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కలేరు. వాళ్ళకి ఎక్స్కలేటర్ పెట్టి ఇటు నుంచి అటు డ్రాప్ చేసే విధంగా ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని మేయర్ గారిని కోరాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. కనుక కంపల్సరీగా ఇంకా మేము ఏమేమి అనుకున్నామో అవి 100% చేస్తామని, మీకు ఏ విధంగా అయినా ప్రజలకి ఏ ఇబ్బంది అయినా కష్టాలైనా ఏది ఉన్నా మా కష్టాల్లాగా మా కుటుంబంలా చూసుకొని నేను చేస్తానని, పదవిలో ఉన్నా లేకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా శ్రీధర్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా జ్ఞానాపురం సేవ చేస్తూనే ఉంటుంది. అది మాత్రం తగ్గింది. స్లమ్ ఏరియాలు ఉన్నాయి, మేము ఆల్రెడీ చెప్పాం. రోడ్స్ బాగాలేదు మాకు. ఈ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పార్కులు లేవు. ప్రతి ఏరియా చూసుకుంటే ఎంతో కొంత పార్కు ఒక 200-300 గజాల్లో పార్కు ఉంది. మాకు స్థలం ఉంది కానీ పార్కు లేదు. ఆ పార్క్ గురించి కూడా మాట్లాడాలి. గ్రీనరీ ఉండాలి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో పెద్దోళ్ళు లాంటి వాళ్ళు వెళ్ళి కూర్చొని అక్కడ మాట్లాడుకోవడానికి, పిల్లలు కూడా కుర్రోళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి ఈజీగా ఉండేటట్టు పార్క్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా జయరామ్ కాలనీలో జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా టెండర్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఎక్కడ తిరగకుండా ఈవినింగ్ అయితే ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు అభివృద్ధి చెందుతారని మేము అది కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి ఏరియా కూడా రోడ్స్ వేస్తాం. మేము బస్ స్టాప్ అడిగాం, రిక్వెస్ట్ బస్ స్టాప్ అడిగాం. ఎందుకంటే జయరామ్ కాలనీ నుంచి ఇక్కడ నడుచుకొని రావాలంటే స్టూడెంట్స్కి లేట్ అయిపోతుంది కాలేజ్కి వెళ్ళడం. అందుకే రిక్వెస్ట్ బస్ స్టాప్ అడిగాం. అది కూడా మేయర్ గారు స్పందించి, కమిషనర్ గారు స్పందించి ఇమీడియట్గా సైన్ చేశారు. ఇవన్నీ కూడా మేము దిగే లోపున మేము ఏమేమి అనుకున్నామో, ప్రజలు ఏది కోరుకున్నారో అవన్నీ చేస్తూ మేము దిగిపోయినా, మరి ఒకసారి చెప్తున్నాను, మేము దిగినా ఉన్నా ఎప్పుడు కూడా జ్ఞానాపురం ఎప్పుడు దత్తత తీసుకున్నట్లే ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మంచి పొజిషన్లోకి అప్పటికి ఇప్పటికి ఎంత మారిందో అనేది ప్రజలకు తెలుసు. లంచాలు అవన్నీ పోయాయి. జ్ఞానాపురం ప్రజలు హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కలిసి ఇక్కడ చర్చికి వెళ్తారు. ఇక్కడ భేదాభిప్రాయాలు ఎప్పుడూ లేవు. ఇప్పుడు కొత్తగా సృష్టిస్తున్నారు. మీరు ఎలా రాకూడదు, మేము ఎలా రాకూడదు, మీరు హిందువులు, మీ క్రిస్టియన్స్, అలాగే ఎప్పుడూ లేదు. జ్ఞానాపురంలో ఫస్ట్ టైం మేము వింటున్నాం. అలా కాకుండా ప్రజలందరూ ఇక్కడ చర్చికి వెళ్తారు, ఇక్కడ హిందూ పండుగలు చేస్తారు, అన్ని పనులు చేస్తారు. అందరూ సహకరించాలని కోరుకుంటూ మ్యాక్సిమం వర్షం మాకు ఎప్పుడైతే వాతావరణ కేంద్రం చెప్పిన వెంటనే ఇమీడియట్లీ మేడం గారు నేను వచ్చి వాటర్ ఎంతవరకు లెవెల్ ఉంది, ఎంత లెవెల్ వరకు ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడుతుంది, ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడితే జ్ఞానాపురం 3 సెంటీమీటర్లు పడితే, ఇంతకుముందు మేము ఉన్నప్పుడు 5-6 సెంటీమీటర్లు పడినా జ్ఞానాపురం ములిగేది కాదు. కానీ ఇప్పుడు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షానికే మొత్తం జ్ఞానాపురం సగం మునిగిపోతుంది. అందుకే మేము దగ్గరుండి 70 మిషన్ మళ్ళీ పెట్టించి, మళ్ళీ కమిషనర్ గారు చెప్పి, మన
మేయర్ గారు అయితే అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మేయర్ గారు చెప్పి 70 మిషన్ పెట్టి ఈరోజు చూడండి జ్ఞానాపురం ఎర్రగడ్డని నీట్గా క్లీన్ చేశారు. ఇప్పుడు మనకి వర్షం ఎంత పెద్దది పడినా ఇమీడియట్లో వాటర్ క్లియర్ అయిపోతుంది. కాబట్టి వర్షం పడినప్పుడు ఆటోలో కూడా అలర్ట్ చేస్తున్నాం, వెహికల్స్ ఏమైనా ఉంటే హైట్లో పెట్టుకోండి అటు సైడ్ కంచపాలెం వైపు అని ఎన్నిసార్లు చెప్తున్నాం. అది ఖచ్చితంగా చేస్తున్నారు, ప్రజలందరూ వింటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళకి కూడా చెప్తున్నాం. ఇంకేం సాయం కావాలన్నా మేము చేస్తామని